శతత్రు వంశం 100 మందిని చంపే యోధుడు. కాల భైరవ గురి తప్పిందమ్మా. ఏంటమ్మా ఇది? కొంచెం చూసుకోవచ్చుగా, అటు ఇటు తిరగడం కాదు. సరే వెళ్ళు, వెళ్ళి శుభ్రం చేసుకో. భైరవ, వెనుక నుండి వచ్చే ప్రమాదాన్ని పసిగట్టడం ఉదయగఢ్ యువరానికి ఉండవలసిన మొదటి లక్షణం. అరికట్టడానికి నువ్వున్నావుగా. ఈ రాజ్యానికి కాబోయే మహారాణి ఒకరి మీద ఆధారపడకూడదు. మనసు జలిస్తే గురి తప్పుతుంది. నాకు చేత కావడం లేదు, నేర్పించు. కంటి చూపు లక్ష్యం మీద ఉండాలి. కొంగు వెనక కుక్కలా తిరుగుతూ రక్షణ ఇవ్వడమే నీ పని. రాకుమారికి నువ్వా శిక్షణ ఇచ్చేది? మిత్ర, బావగారు, యుద్ధ విద్యలే నేర్చుకోవాలంటే ఈ రణదేవిల్లా ఉన్నాడు. తాతల చరిత్ర చెప్పుకునే బతికే దద్దమ్మల అవసరం లేదు. శ్రీ 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 విక్రమ్ సింగ్ మహారాజ్ విచ్చేస్తున్నారా? విక్రమ్ సింగ్ మహారాజ్ కి షేర్ ఖాన్ దండయాత్ర సన్నాహాల్లో ఉన్నాడని వర్తమానం అందింది. ఇంతకాలం ఈ రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది మీ వంశస్థులే. నా నమ్మకం అంతా నీపైనే భైరవ. నా మీదున్న మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి నా ప్రాణాలను అర్పిస్తాను మహారాజా. తనే కాదు నాన్నగారు, ఈసారి యుద్ధంలో నేను కూడా పాల్గొంటాను. గురి తప్పకుండా బాణం వేయడం భైరవ ఇప్పుడే నేర్పించాడు. చూస్తారా? చాలా బాగుందమ్మా. ఇంతకీ దీని అర్థమేమిటో? తన ప్రేయసి కోసం కట్టుబాట్లను బద్దలు కొట్టుకుంటూ స్వచ్ఛమైన ప్రేమని గెలిపించిన వీరుడు నా భైరవ. మిత్రా, ఆగండి! ఎక్కడా? అయ్యో, ఏమిటిది? మిమ్మల్ని ఆగండి! ఇది యువరాణి వారి అంతరంగిక మందిరం, మీరు రాకూడదు. ఇక్కడొచ్చింది ఆ యువరానికి కాబోయే మొగుడే.
నీ సిగ్గే నాకు పిచ్చెక్కిస్తుంది మిత్ర. నీ ఒళ్ళు ఈ పండు కంటే నిగనిగలాడిపోతుంది. రసం పిండి అల్లుంది, కానీ కోరికి కోరికి తింటేనే పండు మచ్చ తెలుస్తుంది. క్షేత్రపాలం భైరవం 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 క్షేత్రపాలం. నా మీదకి కత్తి విసురుతావు. ఇందులో ఎవరైనా విషం కలుపుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. అంగరక్షకుడిగా మీ రక్షణ నా బాధ్యత. నేను పరీక్షించాకే మీరు తినాలి. ఇప్పుడు తినండి. పనివాడి ఎంగిలి నేను తినడమా? నేను తింటాను. నేనేదైనా కావాలి అనుకుంటే అది నాకు దక్కి తీరాలి. గుర్తు పెట్టుకో భైరవ. రేపు పోటీ పూర్తయ్యేలోపు నీ చావుకి తలుపులు తెరుచుకుంటాయి. పోటీదారు శత్రువుని చెండాడే వీరుడు, శతద్రు వంశ యోధుడు కాల భైరవ. కాల భైరవ, అడిగా భైరవ.